ఏం జరుగుతుంది? ఏదో జరగాలి కదా. మనం ఫ్లైట్ అయితే సేఫ్ గా ల్యాండ్ అయిందని చెప్పి నిన్న దేవుడికి వెళ్ళి దండం పెట్టుకున్నాము. అది అయిపోయిందా, ఇవాళ కొంచెం బయటికి వెళ్దామని అనుకున్నాము. అయితే ఈ మేరీల్యాండ్ ని ఒకప్పుడు ఆనా అరుండేల్ అని పిలిచేవాళ్ళనమాట. ఇంగ్లాండ్ కింగ్ వాళ్ళ వైఫ్ పేరు లాస్ట్ నేమ్ మేరీ అని ఉంటే ఈ స్టేట్ పేరునే మేరీల్యాండ్ అని మార్చేశారు తెలుసా. అదే బ్రిటన్ కింగ్ వాళ్ళ వైఫ్ కి లాస్ట్ నేమ్ మేరీ. సో మేరీ అనే పేరుతో మేరీల్యాండ్ అని చేసేసారు. మేరీల్యాండ్ అని పేరు వచ్చేసింది అనమాట. అప్పుడు ఈ మేరీల్యాండ్ కూడా 1630s లో ఫామ్ అయింది కదా. ఇంగ్లీష్ కొలోనియల్. యాక్చువల్లీ బ్రిటిష్ వాళ్ళు చాలా మంది ఫ్రీడమ్ వచ్చే ముందు ఈ మేరీల్యాండ్ అనే దగ్గర చాలా ఎక్కువ ఉండేటోళ్ళు. దీని కింద ఇంతే ఉన్నాడు చిన్నగా. నువ్వు కూడా అంతే ఉన్నావు. మనం ఉండే సిటీ అయితే అన్నాప్లిస్. ఇది యోహాన్ ఉండే సిటీ. యోహాన్, మీ సిటీ పేరు ఏంట్రా? ఎక్కడ ఉంటారు మీరు? సో ఇది వచ్చేసి మనకి మేరీల్యాండ్ క్యాపిటల్ సిటీ అన్నమాట. సో మోస్ట్లీ అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ అలానే ఎక్కువ ఉంటాయి. కమర్షియల్ గా లార్జెస్ట్ బిగ్గెస్ట్ సిటీ వచ్చేసి మేరీల్యాండ్ కి బాల్టిమోర్ అన్నమాట. సో మా అక్క వాళ్ళు అయితే అనాప్లిస్ లో ఉంటారు. సో ఈ రోజు అనాప్లిస్ డౌన్ టౌన్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాము అని వెళ్తున్నాము. క్లోజ్ టు కోస్టల్, అట్లాంటిక్ ఓషన్ కి క్లోజ్ గా ఇక్కడ ఎక్కువ బీచ్లు, కోస్టల్ బీచ్ అలా ఉంటాయి. మోస్ట్ ఏమంటారు క్యాపిటల్ సిటీస్ లలో గవర్నమెంట్ ఆఫీసెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ, ఎంప్లాయ్మెంట్స్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్స్ ఉంటాయి. సరే మరి ఇంకా వెళ్దామా? ఆల్ సెట్. డౌన్ టౌన్ వీళ్ళకి 10 minutes అవేలో ఉంటుంది అనమాట. అక్కడ చూడు మెర్సిడీస్ షోరూమ్. మా బాబాయ్ నన్ను గుర్తు చేయకు. ఇక్కడ నుంచి కోస్టల్ లైన్ స్టార్ట్ అయిపోయింది. నాట్ ఈవెన్ లైక్ 5 minutes డ్రైవ్. మనం న్యూ హాంప్షైర్ లో పోర్ట్స్మౌత్ ఉంటుంది. పోర్ట్స్మౌత్ ఇంట్లో సేమ్. కొంచెం టూరిస్ట్ ప్లేస్ అనుకుంటా కదా. హాలిడేస్. చాలా బిజీగా ఉంది ఈ రోజు డౌన్ టౌన్. పార్కింగ్ కోసం వెతుకుతున్నాం. ఇంటి నుంచి బోట్ లో కూడా రావచ్చు. ఈ డౌన్ టౌన్ కి బోట్ రైడ్స్ ఉంటాయి. పార్క్ చేసేసాము. మనకి అనాప్లిస్ మెయిన్ గా డౌన్ టౌన్ లో ఇది మెయిన్ స్ట్రీట్ అన్నమాట. వెస్ట్ స్ట్రీట్ మోస్ట్ హ్యాపెనింగ్ అండ్ కొలోనియల్ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్. మొత్తం స్ట్రీట్ కూడా చాలా హ్యాపెనింగ్ గా ఉంది. మొత్తానికి స్ట్రైట్ గా వెళ్తే మనకి రెస్టారెంట్స్, షాపింగ్ ప్లేసెస్, ఐస్ క్రీమ్ ప్లేసెస్, బార్స్ అలా అన్ని ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి బ్రిక్స్ అని కన్స్ట్రక్షన్ చూస్తే వాక్ వే కానీ బిల్డింగ్స్ కానీ మొత్తం అంతా రెడ్ కలర్ కొలోనియల్ ఆర్కిటెక్చర్, ఆ రివైవల్ ఆర్కిటెక్చర్. ఆ టైంలో మొత్తం అన్ని రెడ్ బ్రిక్స్ తోనే ఎక్కువ బిల్డింగ్స్ అన్ని కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు. మోస్ట్లీ స్ట్రీట్ లో అన్ని షాపింగ్ లైక్ రెస్టారెంట్స్, షాపింగ్స్ అవే ఉన్నాయి. అవును అవును, ఇదంతా వైనరీ. ముందుకెళ్ళి వద్దాం రా మళ్ళీ రిటర్న్ లో. ఓకే, చాలా బాగుంది ఇట్లా హ్యాపెనింగ్ గా. మొత్తం అందరూ సమ్మర్ వేర్ లో ఉన్నారు. వెదర్ కూడా చాలా బాగుంది. ఇదే ఎట్టి, ఇక్కడ ఎట్టి షోరూమ్ ఉంది. బాగుంది. ఇక్కడికి మనకి షటిల్ కూడా ఉంటుంది, బోట్ టాక్సీ ఉంటుంది, అండ్ కార్ లో అయితే నార్మల్ గా అందరు వచ్చేస్తారు. సో ట్రాన్స్పోర్టేషన్ కూడా బాగానే ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. హలో లేడీస్, అదే మమ్మల్ని పట్టించుకోవట్లేదు అసలు. ఇక్కడ ఈస్ట్ కోస్ట్ లా సమ్మర్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. జస్ట్ 3 months కే సమ్మర్ ఉంటుంది. సో అలా చాలా మంది సమ్మర్ ని అవుట్డోర్ యాక్టివిటీస్ చేయడానికి చాలా ఎక్కువ ఇష్టపడతారు. చాలా మంది బయటనే ఉంటారు ఈ 3 months. అండ్ మోర్ ఓవర్ ఈస్ట్ కోస్ట్ విజిట్ చేయాలంటే సమ్మర్ సీజన్ అన్నమాట. మిడ్-మే నుంచి మిడ్ ఆగస్ట్ వరకు చాలా మంచిగా ప్లెజెంట్ గా ఉంటుంది వెదర్. వింటర్ ఎంజాయ్ చేయాలి అంటే Jan-Feb ఆ టైంలో రావాలి. స్నో ఉంటుంది మొత్తము ఆ టైంలో, అప్పుడు బాగుంటుంది.
దీపా ఇక్కడ నేవల్ అకాడమీ ఉంటుంది, హిస్టారిక్ కాలేజ్ అది. అవునా? ఓ కాలేజ్ అది. ఇంట్రెస్టింగ్, అది యూనివర్సిటీ నేవల్. వెళ్దామా అక్కడికి? యా వెళ్దాము. చూద్దాం ఒకసారి. యాక్చువల్లీ There is a history. హిస్టరీ మేరీల్యాండ్ కి ఈ నేవల్ అకాడమీ అనేది చాలా పెద్ద హిస్టరీ ఉంది. హోటల్స్ కమ్ రెస్టారెంట్స్ అలా. ఇది మేరీల్యాండ్ ఫ్లాగా? అక్కడ చూడు నావెల్ స్టూడెంట్స్. యా ఇక్కడ నేవల్ అకాడమీ ఉంది కదా. స్టూడెంట్స్ ఎక్కువ. యా యోహాన్ నెక్స్ట్ ఏంటి? నేవల్ అకాడమీనా? యోహాన్ ఓకే, యోహాన్ నేవల్ అకాడమీ జాయిన్ అవుతాడంట. ఇది మనకి యునైటెడ్ స్టేట్స్ నేవల్ అకాడమీ అన్నమాట. 1845 లో దీన్ని ఇన్వెంట్ చేశారు. మోస్ట్ టాప్ అకాడమీ అంటారు యుఎస్ లో ఇది. అవును. అరే నావెల్ అంటే ఒకటి గుర్తుకొచ్చింది. వీళ్ళకి మెరీలా యుఎస్ కి ఇంకా బ్రిటన్ కి చిన్న వార్ జరిగింది. ఇప్పుడు 1812 నుంచి 1815 వరకు. ఓ ఆ టైంలో ఆ వార్ ఎందుకు జరిగింది అంటే చిన్న ట్రేడింగ్ ఇంకా షిప్పింగ్స్ ని ఆపేశారనమాట బ్రిటన్ వాళ్ళు. అప్పుడు దాని గురించి స్మాల్ వార్ జరిగి ఎండ్ అయింది అంటే ఎట్లా ఎండ్ అవుతుంది తెలుసు కదా. మామూలుగా ట్రీటీ అగ్రిమెంట్స్ చేసుకొని ఎండ్ చేసుకుంటారు కదా పీస్ కోసం, అలా ఎండ్ అయింది. ఓకే నైస్. లోపలికైతే వెళ్ళిపోయాము. సో ఇక్కడ మనకి విజిటర్స్ కి కూడా ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇలా లోపల వచ్చి క్యాంపస్ ని మొత్తము చూసి వెళ్ళొచ్చు. అందరికి విజిట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఇది దీపా ఎంట్రన్స్. అదా? ఓకే. చాలా పెద్ద యూనివర్సిటీ. అవును, చాలా పెద్ద యూనివర్సిటీ. ఇప్పుడే లోపల మనము ఎంటర్ అయ్యాము. విజిటర్ యాక్సెస్ సెంటర్ ఇక్కడ వెళ్దాం. ఇక్కడే జాయిన్ అయ్యేది. ఇది మనకి విజిటర్ సెంటర్ లో చిన్న ఒక మ్యూజియం లాగా ఉంది. లోపల ఎంటర్ అవుతే ఇక్కడ నేవీ యూనివర్సిటీ లేదు తెలుసా. ఇది అండర్ గ్రాడ్యుయేట్ యూనివర్సిటీ. 4 years కంప్లీట్ చేయాలి కంపల్సరీ. కంప్లీట్ చేయగానే సర్వీస్ లోకి పంపిస్తారు. వాళ్ళకు ఇన్ని అవర్స్ ఇంటర్న్షిప్ లాగా చేయాలనుకుంటారు. ఇంటర్న్షిప్ లాగా చేసినాక లైవ్ గా వాళ్ళకి ఇంకా పంపించేస్తారు వార్స్ కి అక్కడికి. ఓకే నైస్. ఇక్కడ వీళ్ళకి ప్రాక్టీస్ చేయడానికి పరేడ్ అది ఐ థింక్ సో. ఇక్కడ లోపల పెద్ద స్టేడియం లాగా ఉంది. లోపల చూడ ఎంత పెద్ద ఉంది. అవును, చాలా పెద్దగా ఉంది. వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నది పేట్రియాటిక్ ఫీలింగ్ వస్తుంది కదా ఇక్కడ వస్తే. ఈ యూనివర్సిటీ వచ్చేసి మనకి పోర్ట్ పక్కనే అట్లాంటిక్ ఓషన్ కి అటాచ్ గానే ఉంటుంది. సో చాలా వరకు ఇక్కడ గ్రాడ్యుయేట్స్ అందరూ ఈ పోర్ట్ నుంచి ట్రైనింగ్ అంటే వాళ్ళకి ఇంటర్న్షిప్ చేయడానికి దానికి అండ్ ప్లస్ ఈ అట్లాంటిక్ ఓషన్ నే ఇక్కడ చాలా వరకు ట్రాన్స్పోర్టేషన్ కి తర్వాత ట్రేడింగ్ కి అన్ని ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. ఈ పక్కనే పోర్ట్ ఉండడం వల్ల మేరీల్యాండ్ మెయిన్ హబ్ అన్నమాట. అప్పుడు బ్రిటిష్ కొలోనియల్ ఆ టైంలో అంతా ట్రాన్స్పోర్టేషన్ కి వాళ్ళకి ట్రేడింగ్ యాక్టివిటీస్ చేయడానికి అన్ని చాలా వాడేవాళ్ళు. ఈ క్యాంపస్ లోపల యూజ్ చేయడానికి ఈ చిన్న క్యాబ్ లాంటిది, ఎలక్ట్రిక్ క్యాబ్. అండ్ ఇక్కడే పక్కనే మనకి అటాచ్డ్ పోర్ట్. ఇక్కడ మొత్తం అన్ని సేలింగ్ బోట్స్. Deepak, did you know Atlantic Ocean is one of the biggest oceans in the world? యుఎస్ లో మనకి ఎక్కడైనా వాటర్ బాడీస్ పక్కన ఉన్న ప్లేసెస్ అన్ని చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అక్కడ మనకి రెస్టారెంట్స్, అపార్ట్మెంట్స్ అన్ని. ఈ అపార్ట్మెంట్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. నేను చాలా వరకు ప్రైవేట్ బోట్స్ లో వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి, సన్సెట్ చూడడానికి అండ్ నైట్ స్పెండ్ చేయడానికి, పార్టీస్ చేసుకోవడానికి చాలా మంది వస్తూ ఉంటారు. ఇక్కడ అంతా చూడండి ఫోటోషూట్ జరుగుతుంది ఫుల్. ఓకే, చాలా బాగుంది యూనివర్సిటీ రూపా. యోహాన్ వాంట్స్ టు బి ఇన్ నేవల్ అకాడమీ. యా చూస్తాం. యూనివర్సిటీ అయితే చూసేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి? డౌన్ టౌన్ లోకి వెళ్ళి అక్కడ నుంచి బోట్ తీసుకొని వీ కెన్ డూ సిటీ టూర్. ఓకే, నెక్స్ట్ వాటర్ టాక్సీకి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇక్కడ ఏదో ఫన్ చేసుకుంటూ ఉంటారు. వెళ్దామా? లెట్స్ గో.
రిటర్న్ విత్ హానర్. యా, ఇది నేవల్ అకాడమీ కదా. Guys can't get in if I do. We have to. Don't hold. Let's go. ఓ మొత్తానికైతే ఇక్కడికి వచ్చేసాం. ఇది బోట్ డాక్, ఇక్కడే టికెట్ తీసుకొని మనము ఆ బోట్ లో ట్రావెల్ చేయొచ్చు. యాక్చువల్లీ ఇక్కడ నుంచి బోట్ లో యోహాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి అక్కడ దాకా. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ హోమ్ మేడ్ అంటే లోకల్ ఐస్ క్రీమ్ షాప్ ఇది. హోమ్ మేడ్ యా, సో ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ అని ఉంది, చాలా ఓల్డ్ అంటారు. అవునవును, చాలా మంచి ఫేమస్ ఐస్ క్రీమ్ ప్లేస్ ఇది. బోట్ లో వెళ్లే ముందు చాలా వరకు ఇక్కడ ఐస్ క్రీమ్స్ తీసుకొని వెళ్తారు. సో అందుకని ఐస్ క్రీమ్ ఆ బోట్ రైడ్ లో తినుకుంటూ వెళ్దామన్నా. ఓకే పదా మరి, ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ. ఎలా ఉంది? హౌ ఇస్ ద ఐస్ క్రీమ్? బాగుంది. యు గైస్ ఆర్ ఎక్స్చేంజింగ్ ఫ్లేవర్స్. చాలా బాగుంది. బాగుందా? ఓకే, నైస్. ఇదే వాటర్ టాక్సీ. మనం దీంట్లో ఓన్లీ నలుగురేమో ఉన్నట్టున్నాం టాక్సీలో. పదండి. మన కెప్టెన్. యా, మన కెప్టెన్. Junior 2939, right? ఇది డౌన్ టౌన్ వ్యూ. యా, అండ్ అది మనం ఇప్పుడు వచ్చిన నేవల్ అకాడమీ. ఎక్కడికి వెళ్తున్నారు ఇక్కడ నుంచి? ఓ పార్కా. Johan, did you like the taxi? Yeah. Okay. This is Gas తక్కువ కావాలి. అవునా? గ్యాస్ తొక్కమంటావా? మనము పొద్దున ట్రాకింగ్ ప్లస్ కయాక్ చేయొచ్చు కదా. చేయొచ్చు. అవునా? అయితే రేపు క్రాబింగ్. You just sit in the back. We will kayak. Yeah. ఇది వాటర్ ఫ్రంట్ రెస్టారెంట్స్ అన్నమాట. అండ్ ఇది మొత్తం వచ్చి యార్డ్ క్లబ్. ఇక్కడ మెంబర్షిప్ తో పాటు తెచ్చి ప్రైవేట్ యార్డ్ ని వాళ్ళు ఇక్కడ పార్క్ చేసుకుంటారు, పార్టీస్ హోస్ట్ చేస్తారు అలా. ఇది ఇక్కడున్న ఫైర్ డిపార్ట్మెంట్. ఈ అనాపోలిస్ ని ఫ్లోటింగ్ సిటీ కూడా అంటారు, బికాస్ చుట్టూ మనకి వాటర్ లోనే ఉంటుంది ఎక్కువ. అండ్ ఆల్సో టూరిస్ట్ స్పాట్ అన్నమాట. చాలా మంది సమ్మర్ లో టూరిస్ట్ ఎక్కువ వస్తూ ఉంటారు. సో మనకి చుట్టుపక్కన చూస్తే మొత్తం హోటల్స్ అన్ని ఉన్నాయి. అండ్ ఇటేమో మొత్తం అన్ని ప్రైవేట్ హౌసెస్ అన్నమాట. మిలియన్ ఉంటాయి ఈ ఇళ్ళలన్నీ. ఈ ఇల్లు అయితే లిటరలీ క్యాలెండర్ హౌస్ లాగానే ఉంది. ఆ 2 చైర్ చూడండి అక్కడ కింద కూర్చోడానికి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది స్పాట్. అండ్ ఇక్కడ ఇలా టికీ బోట్స్ కూడా ఉంటాయి. ఈ టికీ బోట్ ఏంటంటే పార్టీ చేసుకోవడానికి, దాంట్లోనే మనకి డ్రింక్స్ అని సర్వ్ చేస్తారు. సో ఇలా రైడ్ చేస్తూ అలా పార్టీ చేసుకుంటూ వెళ్తారు అనమాట. అది యాక్ట్ చూసావా ఒకసారి? చూడండి, ఈ యాక్ట్స్ ని ఇంటర్నేషనల్ కూడా ట్రావెల్ చేయొచ్చు మనం, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి. ఓకే. ప్లస్ ఇంకా లాస్ట్ టైం ఫ్లోరిడా నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లా చాలా మంది. అంటే వాళ్ళు ట్రావెల్ చేస్తా ఉంటారు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్. వాటర్ వే త్రూ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. రోడ్ ఇన్స్టెడ్ ఆఫ్ రోడ్ దే ట్రావెల్ ఇన్ ద వాటర్. సూపర్ ఉంటది కదా, నైస్. ఒక్కొక్కటి ఏంది మిలియన్ ఉంటది అది. ఇదంతా అపార్ట్మెంట్స్ ఏమో కదా? అపార్ట్మెంట్స్, వాటర్ సైడ్ ఆఫ్ అపార్ట్మెంట్స్. మనకి సియాటల్ లో క్విక్ ల్యాండ్ లో ఇట్లానే ఉంటాయి కదా. సియాటల్ క్విక్ ల్యాండ్ కూడా కొంచెం సేమ్ ఇలానే ఉంటుంది. మేము ఈ అపార్ట్ చూస్తాం చూస్తుంది, బట్ యోహాన్ స్కూల్ దూరం అవుతుంది. వాడైతే అప్పుడు రోజు బోట్ లో వెళ్లాల్సి ఉండే స్కూల్ కి.
యోహాన్ స్కూల్ కి బోట్ లో. ఈ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకంతే లగ్జరీ. అందరికి బ్యాక్ యార్డ్ ఉంటే వీళ్ళకి బ్యాక్ యార్డ్ లో కయాకింగ్ యాక్సెస్. వాళ్ళకి కయాక్ బోట్స్ పెట్టుకోవడానికి అక్కడ స్టోరేజ్ అన్నమాట అది. రూపా ఇక్కడ మూవ్ అయితే కయాక్ బోట్ తీసుకోవాలి. మచ్ నీడెడ్. యా మళ్ళీ ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి ఇలా ప్రైవేట్ డాగ్స్ ఉన్నాయి. బ్యాక్ యార్డ్ తో పాటు డాగ్స్ కనెక్టెడ్. వాళ్ళు ప్రైవేట్ బోట్స్ పెట్టుకున్నారు. వచ్చేసాం మనము టక్సన్ పార్క్ కి. యోహాన్ ఆడుకునే పార్క్ అన్నమాట ఇక్కడ. ఇది ట్రక్స్టన్ పార్క్ అన్నమాట. సో రూపా వాళ్ళ ఇంటి నుంచి డౌన్ టౌన్ యాక్సిస్ కి బోట్ ఎక్కాలంటే ఈ పార్క్ లో పార్క్ చేసి ఇక్కడ నుంచి డౌన్ టౌన్ కి వెళ్ళాలి. యోహాన్ వచ్చి బాస్కెట్ బాల్ ఆడతాడంట ఇక్కడ. సో తన ప్లే ఏరియా అంతా మాకు చూపిస్తున్నాడు. మేము ఫస్ట్ టైం చూడ్డాం కదా కదా యోహాన్. 5 miles hike చేయాలా? 5 miles హైక్ చేయాలా? 0.5. ఓకే ఓకే విల్ హైక్. వాడు వన్ స్కూల్, వన్ ప్లే ఏరియా అంతా చూపించడానికి ఎగ్జైటింగ్ అనమాట వానికి. I want to show you my tennis court and all. Let's go. పద పద ఉరుకు ఉరుకు. యోహాన్స్ బేస్బాల్ గ్రౌండ్ అంట ఇది, ప్రాక్టీస్ చేయడానికి. This is my pool. I go here all the time. ఏమంట? పూల్ అంట వాడు ఇక్కడే వస్తాడంట. ఓ అవునా యోహాన్? Can we play? యా అక్కడ మున్సిపల్ పూల్ వెనకాల అవుట్డోర్. ఓ ఇక్కడికి రావాలంటే ఇక్కడ రావాలంటే మెంబర్షిప్ కావాలా? ఓకే. ఓన్లీ సమ్మర్స్. యా వింటర్స్ లో క్లోజ్ ఉంటుంది. అవుట్డోర్ పూల్ ఇది. అండ్ ఇక్కడ ఆడుకుంటాడా? యోహాన్ ఆడుకునే ప్లేస్ ఇది. అక్కడ పూల్ లో ఆడేసి ఇక్కడ వచ్చి ఈ పార్క్ లో ఆడుకుంటాడంట. Guys, pray for me. స్లో. Sana basketball court ఆడే. ఓ ఈ ట్రైల్ ఎక్కి దిగితే నీ బాస్కెట్ బాల్ కోటా? ఓ ఓకే ఓకే. ఓ అట్లా అంటే మీరు హైకింగ్ అండ్ గేమ్స్ టుగెదర్. ఓకే లెట్స్ గో. ఓ నైస్. వి ఆర్ గెటింగ్ ఇంటూ వుడ్స్. యా ఇది క్యాంపింగ్ లాగా ఉంది. వుడ్స్ అండర్ వుడ్ క్యాంపింగ్ లాగా. అవును కదా. వీళ్ళిద్దరు ఇంకా అసలు వినరు. పదండి. ఏం భయపడుతున్నారా ఇక్కడ వుడ్స్ లో? ఎంజాయింగ్ ఫ్రెష్ ఎయిర్. ఓ Uncle, can you see the basketball court? ఐ కెన్ సీ. పోతాం. ఓకే రన్ రన్. మనకి ఎక్సైట్మెంట్. బాల్ తెచ్చుకోలే కదా వీడు. అక్కడ అది బాస్కెట్ బాల్ కోర్ట్. Put your hand in the basket. అక్కడ నుంచి స్టెప్స్ ఎక్కుంటూ వచ్చాం. యోహాన్ ఇక్కడే నాను రోజు ఆడుకునేది. రోజు ఎవ్రీ మార్నింగ్ వచ్చి ఆడుకుంటాడంట ఇక్కడ. 6 o'clock. యా 6 o'clock బిఫోర్ గోయింగ్ టు స్కూల్. I want to lay on the grass so bad. నో ఇట్స్ డర్ట్. నో ఇక్కడ నుంచి ఇల్లు 20 minutes walkable. వాక్ చేసి వస్తారా డైలీ? Sometimes నేను ఒకదాన్నే యువన్ అయితే సైకిల్ కొనండి ఒకటి. సైకిల్ ఉంది బట్ ఇద్దరికి మీ ఇద్దరికి ఇద్దరు సైక్లింగ్ చేసుకొని రావాలి. I don't have pants, but I'll try. ఓకే ట్రై. ఇక్కడ మొత్తం అవుట్డోర్ ఉంది కదా, అండ్ ఇక్కడ ఇండోర్ కూడా ఉంటుంది వింటర్స్ లో. కౌంటీ వాళ్ళు ఒక రిక్రియేషన్ కమ్యూనిటీ సెంటర్ లాగా చేశారనమాట. మెంబర్షిప్ తీసుకొని ఇక్కడ ఈ కౌంటీలో ఉన్న వాళ్ళందరూ యూజ్ చేసుకోవచ్చు. బాగుంది, నైస్. లోపల జిమ్ ఉంది.
బాగుంది కదా. ఇది మొత్తము డాగ్ స్ట్రీట్. మనం ఇక్కడ నుంచి టాక్సీ తీసుకొని పార్క్ వెళ్ళాము, మళ్ళీ రిటర్న్ లో క్యాబ్ లో మళ్ళీ డౌన్ టౌన్ వచ్చేసాం అనమాట. సన్సెట్ అవబోతుంది. వ్యూస్ అయితే చాలా బాగుంది. ఈవినింగ్ చాలా బాగుంది. అవును, డౌన్ టౌన్ అంతా మొత్తం చూసేసాము. ఇప్పుడు లైట్ గా ఏమైనా స్నాక్ తిందామని రెస్టారెంట్ కి వచ్చామన్నమాట. సో స్నాక్స్ ఆర్డర్ చేస్తున్నాం. ఇక్కడ మెన్యూ కూడా ఎంత హిస్టారిక్ గా ఉంది కదా. ఆల్ బ్లాక్ అండ్ వైట్. Cheers. ఫిష్ అండ్ చిప్స్, గార్లిక్ షింప్. ఏదో జరిగినట్టుంది. ఫైర్ డిపార్ట్మెంట్. ఫుడ్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాము. ఎలా ఉంది ఫుడ్? చాలా బాగుంది. అట్మాస్ఫియర్ చాలా బాగుంది కదా. వాటర్ పక్కనే. యోహన్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సరే మరి కానివ్వండి, ఈ రోజుకైతే మా డే ఎండ్ అయిపోయింది. ఫుల్ మంటలు పెడుతున్నారు బ్యాక్ యార్డ్ లో. నైస్, చల్లగా ఉంది కదా. Deepak, I know what is help saying. I can't help. You guys have to do this. This is a boys thing, you are. Yeah. Or something like that.